దోస్తులకు నా శ్రేయోభిలాషులకు అందరికీ నా నమస్కారములు. నేను రిటైర్మెంట్ అయ్యి ఈ నెలతోనో 8 నెలలు అవుతున్నది. గవర్నమెంట్ నుంచి నాకు వచ్చే డబ్బులు 8 నెలలకు గాను 8 రూపాయలు కూడా నాకు రాలేదు. నేను ముత్తూట్ హౌసింగ్ లోన్లో అప్పు తీసుకున్నాను. మరి నా యొక్క డిపార్ట్మెంట్లో కొంతమంది దగ్గర అప్పు తీసుకున్నాను. నేను రిటైర్మెంట్ అయిన తర్వాత నాకు వస్తాయి డబ్బులు, వాళ్ళకు రిటర్న్ చేస్తా అని చెప్పి వాళ్ళకి ఇంట్రెస్ట్ కూడా కట్టడం లేదు. వచ్చే పెన్షన్ కూడా దాంట్లో కూడా ఐటీ కట్ అయ్యి ఇల్లు సంసారానికి కట్టడమే బతకడానికే సరిపోతుంది. 8 నెలలకు గాను 8 పైసలు రాని ఎడల నాకు గవర్నమెంట్ నుంచి ఆశ వదులుకొని ఇక పరమాత్మనికి కలిసిపోవాలని ఒకటే మార్గం ఉంది. నేను సస్తే కానీ ఇచ్చేటట్లేదు గవర్నమెంటు. ఎవరికి అడిగినా కానీ ఈ కుబేరు అంటున్నారు. మరి లక్ష్మీదేవి ఇవ్వాలన్నా ఏం చేయాలి? ఇక రైతు కూడా చచ్చిపోతే అప్పటిదప్పుడే 5 లక్షలు ఇస్తున్నారు. ఇక నేను సస్తే లోన్ మాఫ్ అయిపోతుంది, కొంతమంది టైం ఇస్తారు నా కొడుకుకి అని చెప్పి లాస్ట్కి అదే మార్గం ఎన్నుకుంటున్నాను. దయచేసి ఈ వీడియో అందరికీ షేర్ చేయండి. మన ప్రియమైన నాయకుడు కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన శ్రీ గౌరవనీయులైన సీఎం రేవంత్ రెడ్డి గారి వరకు పోయే వరకు ఇది షేర్ చేయండి. ప్రతి ఒక్కరూ మాట్లాడుతున్నారు కానీ గవర్నమెంట్ సర్వెంట్ల గురించి కానీ గవర్నమెంట్ సర్వెంట్ల ఈ రిటైర్మెంట్ అయిన వాళ్ళ దిక్కు నుంచి కానీ ఏమి కూడా మాట్లాడడం లేదు. దీనిపై విరక్తి చెంది సావే శరణము అని చెప్పి అనిపిస్తుంది. మంది ఫోన్లు చేసి ఎత్తకుండా ఉంటే ఇంటికాడికి వచ్చిపోతున్నారు. ఇంటికాడి వచ్చి నేను వేరే ఊర్లలో దాక్కొని తిరుగుతున్నా. ఈ పరిస్థితి వచ్చింది నాకు. ఎక్కడ తోయాక వీడియో చేసిన కాబట్టి నేను చనిపోతే నా కొడుకు పైసలు ఇస్తేనేమో తీసుకోండి, లేకపోతే నన్ను క్షమించండి అని అందరికీ 2 చేతులు జోడించి దండం పెట్టుకుంటున్నాను. నమస్కారములు అందరికీ. పోలీస్ శాఖలో పనిచేసి రిటైర్మెంట్ అయినటువంటి ఓ ఉద్యోగికి గత 8 నెలల క్రితం రిటైర్మెంట్ అయ్యారు. ఇప్పటి వరకు కూడా రిటైర్మెంట్ డబ్బులు రాలేదంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ ఓ వీడియో రిలీజ్ చేయడం జరిగింది. ఆ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారినటువంటి పరిస్థితి. మహబూబ్నగర్ జిల్లాకు చెందినటువంటి సాదిక్ అనేటటువంటి పోలీసు ఏఎస్ఐ గత 8 నెలల క్రితం రిటైర్మెంట్ కావడం జరిగింది. సో రిటైర్మెంట్ అయ్యి 8 నెలలు పూర్తవుతున్నప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా రిటైర్మెంట్ డబ్బులు రావట్లేదు. కాబట్టి తాను కట్టాల్సినటువంటి ఈఎంఐలు కావచ్చు, ఇతరత్ర అప్పులు కావచ్చు, ఆ డబ్బులన్నీ కూడా చెల్లించలేకపోతున్నా అనేక మార్లు ఉన్నతాధికారుల దృష్టికి తన సమస్యను తీసుకెళ్లినా ఇప్పటి వరకు కూడా తన సమస్య పరిష్కారం కావట్లేదంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ తనకు చావే శరణ్యం అంటూ కూడా ఓ వీడియో తీసి పెట్టడం జరిగింది. ప్రస్తుతం ఆ వీడియో పూర్తిగా వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి. గత కొన్ని ఏళ్లుగా పోలీస్ శాఖలో పనిచేసి 8 నెలల క్రితం రిటైర్మెంట్ అయిన తర్వాత తనకు వచ్చినటువంటి డబ్బులతో ఏవైతే ఈఎంఐలు కావచ్చు, మిగతా అప్పులు కావచ్చు, ఆర్థిక ఇబ్బందులన్నింటినీ కూడా తొలగించుకోవచ్చు అనేటటువంటి ఒక ఆలోచనతో ఉన్నటువంటి రిటైర్డ్ ఏఎస్ఐకి ఈ పరిస్థితి దాపరించినటువంటి పరిస్థితి. పూర్తిగా ఉన్నతాధికారుల దృష్టికి తన సమస్యను తీసుకెళ్లినప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా సమస్య పరిష్కారం కావట్లేదు అనేటటువంటి నేపథ్యంలో పూర్తిగా వీడియో రిలీజ్ చేయడం జరిగింది. తన కష్టాలు ఇప్పటికైనా తీరకపోతే, తనకు రావాల్సినటువంటి రిటైర్మెంట్ డబ్బులు ఇప్పటికీ కూడా రాకపోతే తనకు ఆత్మహత్య శరణ్యం, పూర్తిగా నేను ఆత్మహత్య చేసుకుంటేనన్నా నా సమస్య ప్రభుత్వం దృష్టికి వెళ్తుందేమో, అప్పుడన్నా నాకు రావాల్సినటువంటి డబ్బులు వస్తే నా కుటుంబం కానీ నా కుమారుడు కానీ వారన్నా హ్యాపీగా ఉంటారు. ఈ ఈఎంఐలు కావచ్చు, మిగతా వారి నుంచి వచ్చేటటువంటి డబ్బులకు సంబంధించినటువంటి వేధింపులను తాళలేకపోతున్నా, అందుకే నేను ఆత్మహత్య చేసుకోవాలని అనుకుంటున్నా అంటూ కూడా ఓ వీడియో తీసుకోవడం జరిగింది. సెల్ఫీ వీడియో తీసుకోవడం జరిగింది. ప్రస్తుతం ఆ రిటైర్డ్
ARASI ఎవరైతే ఉన్నారో తాను రికార్డ్ చేసినటువంటి సెల్ఫీ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారినటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ నర్సింగ్ రెడ్డితో మణికంఠ, RTV, మహబూబ్ నగర్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.